హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశాంక్ వ్లాగ్స్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామో మీకు కూడా తెలిసి ఉంటుంది టైటిల్ చూసినాక. సో ఈరోజు మా అపార్ట్మెంట్ టూర్ అయితే చూపించబోతున్నాను. అండ్ చాలా రోజులు అయింది కదా వీడియో తీసి, అంటే మొన్ననే తీసాను అనుకోండి. సో ఈరోజు నేను ఒక్కనే తీస్తాను వీడియో, కానీ ఈరోజు మా తమ్ముడు కూడా వస్తున్నాడు వీడియో తీయడానికి. వచ్చేసాడు. సో గైస్, ఇది మా తమ్ముడు. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించుకుంటూ, కానీ వీడు ఎక్కువ వీడియోస్లో కనపడు కాబట్టి ఈరోజు వీడియోస్లో తీసాను, అదే చూపించాను. సో ఈ వీడియో చాలా కామెడీగా ఉండబోతుంది గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం గైస్ వీడియోని. సో గైస్, ఇదంతా స్టార్టింగ్లో అనమాట గైస్. సో ఇది గేట్, ఫస్ట్ గేట్ అనమాట గైస్. మా అపార్ట్మెంట్లో 2 గేట్స్ అనేది ఉంటాయి. సో వెళ్దాం గైస్ అట్లా. సో గైస్, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మీకు, అది అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటున్నారో ఒక బోర్డు అనమాట గైస్. సో ఇది ఏమో ఒక ఖాళీ గార్డెన్ లాంటిది గైస్. సో దీనికి మనకి ఏం సంబంధం లేదు. సో ఇదంతా బైక్ పార్కింగ్ ప్లేసు. ఇదేమో కరెంట్లు, ఇదేమో గార్డెన్. చూద్దాం గైస్ లోపలికి వెళ్ళి. ఒకప్పుడు 3 కాదు 4 గార్డెన్లు ఉన్నాయి. 4 గార్డెన్లు ఉన్నాయి. సో గైస్, ఒకప్పుడు ఈ గార్డెన్లో చాలా గడ్డి అదంతా ఉండేది, కానీ ఇప్పుడు పీకేశారు. సో ఇలానే బాగుంది అనిపిస్తుంది నాకైతే. సో అటువైపు వెళ్తాను గైస్, మీకు చూపిస్తాను గైస్ తొందరలో. జనరేటర్ కాదు రే, జనరేటర్. కరెంట్ పోయినప్పుడు వాడతారు, అది మీకు కూడా తెలిసిందే, అది వాక్కు తెలుసు. సో ఇది వాచ్మెన్ రూమ్ అనమాట గైస్. ఇదేమో మా అపార్ట్మెంట్లో షటిల్ కోర్ట్ అనమాట. షటిల్ మాత్రమే ఆడిపిస్తారు, ఇంకేం ఆడిపోయారు. ఆడుకున్నా బయటకు పంపించేస్తారు, బయటికి సామాన్లు తీసుకుని పోవడం. సో గైస్, ఇందులో అయితే మేము ఆడుకోము. మా ఫ్రెండ్స్ అయితే, నేను మా ఫ్రెండ్స్, వీడు ఆడుకుంటాడు. కానీ అందరూ ఈవినింగ్ పూట ఆడుకోవాలి గైస్, అదే హెల్త్కి మంచిది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో గైస్, ఇది ఇక్కడ రూల్స్ బోర్డ్ అనమాట. రూల్స్ ఉంటాయి ఇక్కడ, అవన్నీ తర్వాత చూసుకుందాం. సో గైస్, ఈ అపార్ట్మెంట్ మొత్తం CCTV కెమెరాలా ఉంటుంది. సో గైస్, ఇదే నా మోస్ట్ ఫేవరెట్ గార్డెన్. ఇక్కడ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి చాలా ఉంటాయి. సో ఇవి మేము పండించిన మొక్కలు. అంత పెద్ద చెట్టు చూసారా గైస్, 5 ఫ్లోర్స్ ఉంటాయి. సో గైస్, ఈ అపార్ట్మెంట్కి సెల్లార్ కూడా ఉంటుంది, అంటే గ్రౌండ్ కన్నా ఇంకా లోతులో ఉంటుంది. సో ఇదన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో, ఇంకా ఏం లేవు చూపించడానికి. అవును గైస్, చెప్పడం మర్చిపోయా, ఇంకోటి ఉంది గైస్ మీకు చూపించడానికి. ఇది మై ఫేవరెట్ ప్లేస్ గైస్. ఇది మా ఫ్రెండ్స్కి నాకు ఫేవరెట్ ప్లేస్ గైస్, చూపిస్తాను. ఇదే గైస్ నా ఫేవరెట్ ప్లేస్. ఇది ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటున్నానంటే, ఇక్కడే మేము రోజు మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుంటాం. ఇది ఈరోజు బాగా వర్షం పడింది కాబట్టి ఇలా ఉంది, లేకపోతే ఇలా ఉండదు. సో గైస్,
ఓన్లీ సీసీటీవీ కెమెరా చూపిస్తున్నా మీకు. హలో, గుడ్ మార్నింగ్. చెప్పట్లేదు గైస్ గుడ్ మార్నింగ్. ఏంటి మమ్మీ ఎవడు? సో గైస్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం. A few moments later. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ కమ్యూనిటీ హాల్స్ అవే ఉంటాయి. ఇది హాల్ ఫంక్షన్స్ కోసం. సో గైస్ అది ఒక ట్యూషన్ లాంటిది, చిన్న ప్రీ స్కూల్ లాగా, డే కేర్ లాగా ఉంది గైస్. అండ్ ఆ రూమ్ కనిపిస్తుంది కదా గైస్ అటువైపు, అది లైబ్రరీ అన్నమాట. అండ్ అది ఎక్కువ ఫంక్షన్లు అక్కడే జరుగుతాయి, ఏమైనా ఉంటాయి కమ్యూనిటీ హాల్. సో ఇటువైపు వెళ్తే ఓకే జిమ్ ఇక్కడ ఉంది కదా. అది కూడా ట్యూషన్. ఇది ట్యూషన్, మనకు సంబంధం లేదు, వాళ్ళు చదువుకుంటారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూపించేసాను కదా గైస్. ఫస్ట్ ఫ్లోర్ ఇంతే ఉంది, పెద్ద ఏం లేవు. సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం గైస్. 3 hours later. చూస్తున్నారు కదా గైస్ హైట్ డిఫరెన్స్. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట, చూడండి. సో ఇది సెకండ్ ఫ్లోర్లో మా ఫ్రెండ్స్, ఎక్కువ మంది మా ఫ్రెండ్సే ఉంటారు ఈ ఫ్లోర్లో. సో అందుకే నాకు ఇష్టం ఈ ఫ్లోర్. మా ఫ్రెండ్స్కి ఏం పని పాట లేదు గైస్, ఎప్పుడు నా దగ్గరికి వద్దాం ఆడుకుందాం అనే ఉంటుంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? గైస్ ఇట్లా లోపలికి వెళ్తే అదంతా మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టే ఉంటుంది, సేమ్ ఫ్లాట్లు తప్ప ఏముండవు. సో ఇటువైపు కూడా మొత్తం ఫ్లాట్లే, ఫస్ట్ ఫ్లోర్లో కాదు. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం గైస్. ఈ థర్డ్ ఫ్లోర్లో మేము కూడా ఉంటాం, మేమే ఉంటాం ఈ థర్డ్ ఫ్లోర్లో. అంటే అందరు ఉంటారు, మేము కూడా ఉంటాం ఈ ఫ్లోర్లో. సో ఈ థర్డ్ ఫ్లోరు కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, గాలి కూడా వేస్తుంది, అలానే చల్లగా కూడా ఉంటుంది గైస్. చూపిస్తున్నాను హైట్ డిఫరెన్స్, చాలా ఎత్తులో ఉన్నాము. సో ఇట్లా వెళ్ళిపోద్ది, అటువైపు వెళ్ళినాక అటువైపు ఉంటుంది గైస్ ఒక ఫ్లాట్. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను గైస్. ఇది మా ఇటువైపు ఇట్లా వెళ్తే మా ఫ్లాట్ వస్తుంది. ఆ బ్లూ కర్టన్ దగ్గరే మా ఫ్లాట్. సో ఎందుకున్నాయంటే వర్షం బాగా పడింది ఒక్కొక్కసారి, తుఫాను పడితే నీళ్ళు రాకుండా కప్పడానికి అంతే గైస్. సో ఇది మా లిఫ్ట్, దీన్ని బోర్ కొట్టినప్పుడు అలా నొక్కుతాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం గైస్. 2 hours later. నాకు ఈ అపార్ట్మెంట్లో ఏం నచ్చావంటే ఈ మెట్లే. ఈ మెట్లు మాత్రం చాలా దూరంగా ఉంటాయి, చూడండి. కానీ చాలా రోజులైంది మెట్లు ఎక్కి. సో ఈ వీడియో కోసం ఎక్కిన. సో గైస్ ఇక్కడ ఏదో జరుగుతుంది, మనకు అనవసరం. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మా ఫ్రెండ్ ఇడు. సో వీళ్ళ ఫ్రెండ్ ఇల్లు అంట, ఎవడు తెలుసు వీడి ఫ్రెండ్ కాదు. సరే ఇంకా లోపలికి వెళ్ళేసరికి షన్నుగాడు వాడు కూడా మాతో పాటు క్రికెట్ ఆడతాడు. అదో అక్కడ కనిపిస్తున్నాయి చూడు వికెట్స్. ఎస్, వికెట్స్ కనపడుతున్నాయి ఆడ. లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. సో మీకు హైట్ డిఫరెన్స్ చూపిస్తాను గైస్, 4th ఫ్లోర్ అని. వేరే లెవెల్ అసలు ఇక్కడ, వేరే లెవెల్లో. సో గైస్ ఇక్కడ మాత్రం బాగా రీసౌండ్ వస్తుంది, చలి కూడా వేస్తుంది.
బాగా. సో అందుకే నేను ఈరోజు స్వెటర్స్ వేసుకున్నా. సో గైస్ ఇది 4th ఫ్లోర్. ఇంకా లాస్ట్ ఫ్లోర్ 5th ఫ్లోర్ ఉంది. దాని తర్వాత టెర్రస్ ఉంది. టెర్రస్ కూడా చూపిద్దామా? చూపిస్తాం మీకు టెర్రస్. టెర్రస్ ఎంత పెద్ద ఉంటుందో తెలుసా ఈ అపార్ట్మెంట్లో. ఇదే హైయెస్ట్ అపార్ట్మెంట్. సో లేట్ చేయకుండా వెళ్దాం గైస్. 3 hours later. సో గైస్ ఇది 5th ఫ్లోర్. వెల్కమ్ టు ద 5th ఫ్లోర్. ఇదే ద టాపెస్ట్ అన్నాను, ఏం మాట్లాడుతున్నాను నేను. సో ఇదే గైస్ టాప్ ఫ్లోర్ ఫ్లాట్స్ కోసం. సో హై డిఫరెన్స్. ఇది టాపెస్ట్. అదే పైన టెర్రస్ టాపెస్ట్ కాదు కదా, ఈ టాప్ అదే. సో గైస్ హై డిఫరెన్స్. ఇటువైపు కెమెరాలో చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. సో మనకి ఎందుకు వచ్చింది. సో ఇదంతా ఫ్లాట్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ సేమ్ అలానే ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపించింది సేమ్ అలానే ఫ్లాట్స్ ఉంటాయి. చేంజ్ ఏముండదు. ఇది 5th ఫ్లోర్. టెర్రస్ చూపిస్తాను గైస్. ఇదే ఫైనల్ టచ్. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. వెళ్ళిపోదాం. ఇదే గైస్ మా టెర్రస్. ఇక్కడ చాలా రీసౌండ్ వస్తుంది దీని లోపల. వచ్చేసినాం. అదేమో బయట కనిపించే బోర్డు మారమ్స్ అపార్ట్మెంట్స్ అని. సో కింద నెట్ షెల్ కోట్ కాదు కానీ గార్డెన్ అది. సో గైస్ ఇటువైపు వెళ్ళడానికి ఏ దారి లేదు. సో అటువైపు వెళ్ళాలి గైస్. అందుకే సో ఇది మేము ఎప్పుడు అటువైపే వస్తాము. ఓపెనింగ్ ఇదేమో ఫ్లాట్స్ కోసం నెట్. ఇవన్నీ వరుసగా ఉంటాయి. డిషెస్ అంటే తిండి డిషెస్ కాదు, అది మనది కాదు. మనది డిషే లేదు. ఇది వర్షం పడ్డది బాగా. సో ఎలా ఉంది. సో గైస్ హనుమంతుడి జెండా. అండ్ ఇదిగోండి గైస్ బోర్డు. ఇక్కడే మేము ఎక్కువ ఉంటాం. మీకు బయట చూపిస్తాను కాదు గైస్. సో చూడండి అపార్ట్మెంట్ పక్కనే టీ టైం అది మూసేస్తుంది రే. సో అది పెట్రోల్ బంక్ ముందట. ఆ రోడ్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో గైస్ చలి బాగా వేస్తుంది ఇక్కడ. వెళ్ళిపోదాం మనం. గైస్ వీడియో అయితే అపార్ట్మెంట్ టూర్ ఫస్ట్ పార్ట్ అనమాట. అపార్ట్మెంట్ టూర్ సెకండ్ పార్ట్ సెల్లార్ కోసం కావాలి అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. పార్ట్ 2 అని. పార్ట్ 2 అని టైప్ చేయండి. ఎంత కామెంట్స్ వస్తే అంత ఫాస్ట్ వచ్చేస్తుంది పార్ట్ 2. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇట్లా మా తమ్ముడు కూడా ఇట్లాంటి వీడియోస్లోకి రావాలనుకుంటుంటే ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. సో ఇంకా ఏంటి ఇంకా చూస్తారు. బాయ్ గైస్.